ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా హో 2025 పోయిందబ్బా 26 ఏమో వస్తుందబ్బా. ఓహో! ఆన్ అయిందా? ఓకే. సో ఫైనల్లీ ఏంటంటే 2025 అయిపోబోతుంది. సో ముందుగా అందరికీ అడ్వాన్స్‌గా నూతన సంవత్సర శుభాకాంక్షలు అనుకోండి. బేసిక్‌గా మన సాంప్రదాయం ప్రకారం మనకు ఉగాది నుంచి నూతన సంవత్సరం. కాకపోతే ఏంటంటే ఫార్మాట్ ఉంటుంది కదా! సో ఫార్మాట్ ప్రకారం వెళ్తే కొత్త సంవత్సరం క్యాలెండర్ మాత్రమే మారుతుంది. మనుషుల జీవితాలు ఏమాత్రం మారవు. మన డ్యూటీలు మనమే చేసుకోవాలి. మన స్కూళ్ళకి మనమే పోవాలి. మన కాలేజీలకు మనమే పోవాలి. నా వీడియోలు నేనే స్క్రిప్ట్ రాసుకోవాలి. నేనే కొట్టుకోవాలి. నేనే అప్లోడ్ చేసుకోవాలి. అంతే, అందరి జీవితాలు అంతే. జస్ట్ గోడ మీద ఉన్న క్యాలెండర్ మాత్రమే మారుతుంది. మన టైం మారుతుంది. ఫోన్లో క్యాలెండర్ మారుతుంది అంతే. ఇంకేం మారదు. జీవితాలు మనయే, మన పోరాటం మనదే. సో మన పోరాటాల మధ్య నా కలెక్షన్ ఆగదు కదా. సో నా కలెక్షన్ వీడియోలు నేను చేయాలి కదా. సో అదనమాట. ముందుగా అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఫైనల్గా ఈరోజు 2025లో చివరి వీడియో, లాస్ట్ వీడియో, కలెక్షన్ వీడియో. అంటే రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనుకోండి. కాకపోతే ఇది చివరి వీడియో 2025లో కలెక్షన్ది. సో ఈ వీడియోలో మనము అవతార్ మూవీకి సంబంధించి, 45 మూవీకి సంబంధించి, మార్క్ మూవీకి సంబంధించి, ఛాంపియన్ మూవీకి సంబంధించి, శంబాల మూవీకి సంబంధించి ఫైనల్గా 2025లో ఒక సినిమాన 1000 కోట్లు కొట్టించు దేవుడా అని నేను మొక్కుకోవడం జరిగింది. సో దానికి ప్రతిఫలం ఏంటంటే దురంధర్ మూవీ. సో ఆ సినిమాకి సంబంధించి ఎంటైర్ మూవీకి సంబంధించి కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 3,590 కోట్ల రూపాయలు. మరి సినిమా ఇప్పటివరకు ఇండియాలో ఎంత వసూలు చేసింది, ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, అవతార్ సినిమా మొదటి 11 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి ఇండియాలో 142 కోట్ల 90 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత 12వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 4 కోట్ల 96 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు అన్ని సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ లో కూడా లైట్ గా గ్రోత్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ కూడా లైట్ గా గ్రోత్ అయితే రావడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 5 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఫైనల్ గా అవతార్ సినిమా మొదటి 13 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇండియా నుంచి 153 కోట్ల 36 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా ఇప్పటివరకు 182 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వసూలు చేసింది ఏంటంటే $820 మిలియన్. అంటే మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఈ సినిమా ఇప్పటివరకు దాదాపుగా 7,360 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో మంచి కలెక్షన్స్ రావడం జరిగింది. బడ్జెట్ కు మించి వసూలు చేయడం జరిగింది. లాంగ్ రన్ లో ఈ సినిమా 10,000 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది. 10,000 కోట్లలోకి అడుగు పెట్టిన తర్వాత ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి కన్నడ మార్కెట్ నుంచి శివన్న, ఉపేంద్ర గారు ప్రధాన పాత్రలు నటించిన 45 మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 12 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 6వ రోజు అంటే నిన్న 1,03 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ప్రకారం 1,25 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఫైనల్ గా సినిమా మొదటి 7 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 14 కోట్ల 58 లక్షల రూపాయలని, దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 17 కోట్ల 35 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా శివన్న గారు ఇంకా ఉపేంద్ర గారు ప్రధాన పాత్రలు నటించిన 45 మూవీ మొదటి 7 రోజుల్లో అంటే మొదటి వారంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల 90 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. మరి లాంగ్ రన్ లో తన బడ్జెట్ వచ్చేసి 70 కోట్ల రూపాయలు కాబట్టి రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. కన్నడ మార్కెట్ నుంచి వచ్చిన ఇంకో సినిమా సుదీప్ కిచ్చా గారు నటించిన మార్క్ మూవీ. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 65 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి వారం కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 20 కోట్ల 94 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 6వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,46 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 1,65 లక్షల రూపాయలని సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇప్పటివరకు 24 కోట్ల 5 లక్షల రూపాయలని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 28 కోట్ల 61 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో కిచ్చా సుదీప్ గారు నడిచిన మార్క్ మూవీ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల 72 లక్షల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ 65 కోట్ల రూపాయలు కాబట్టి లాంగ్ రన్ లో తన బడ్జెట్ ని రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలు నటించిన శంబాల మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మొదటి వారానికి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే, సినిమా బడ్జెట్ 12 కోట్ల రూపాయలు. సినిమా మొదటి 5 రోజుల్లో నెట్ కలెక్షన్ వచ్చేసి 6 కోట్ల 10 లక్షల రూపాయలు. 6వ రోజు 65 లక్షల రూపాయలు. 7వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 70 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఫైనల్ గా ఈ సినిమా మొదటి వారంలో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7 కోట్ల 45 లక్షల రూపాయలని, అలాగే గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా ఇప్పటివరకు 8 కోట్ల 79 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఆది సాయి కుమార్ నటించిన శంబాల మూవీ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 11 కోట్ల 9 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. బట్ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 15 కోట్ల వరకు రీచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రవిచంద్ర నటించిన ఛాంపియన్ మూవీకి సంబంధించి మొదటి వారానికి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి
ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 8,45,00,000 రూపాయలని, అలాగే 6వ రోజు అంటే నిన్న ఈ సినిమా 70,00,000 రూపాయలని, అదే రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 80,00,000 రూపాయలని ఇప్పటివరకు వసూలు చేసింది. ఈ సినిమా ఓవరాల్గా మొదటి వారంలో నెట్ కలెక్షన్స్ రూపంలో 9,95,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్ రూపంలో 11,74,00,000 రూపాయలని. సో ఫైనల్గా రౌషన్ నటించిన ఛాంపియన్ మూవీ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 13,89,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. బట్ లాంగ్ రన్లో తన బడ్జెట్ని అయితే రికవరీ చేసుకోలేకపోతుంది. బట్ లాంగ్ రన్లో ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. 2025 చివరి మాసంలో డిసెంబర్లో వచ్చి అదిరిపోయే రికార్డ్స్ని కొల్లగొడుతున్న దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది? 27 రోజుల కలెక్షన్స్. సినిమా బడ్జెట్ వచ్చి 280 కోట్ల రూపాయలు 2 పార్ట్స్కి కలిపి. మరి మొదటి పార్టీ అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొస్తుంది. మరి మొదటి పార్ట్కి సంబంధించిన కలెక్షన్స్ ఇప్పటి వరకు ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి 25 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 741,90,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 26వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11,65,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 12,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఫైనల్గా ఈ సినిమా మొదటి 27 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 766,05,00,000 రూపాయలు వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్ రూపంలో 903,92,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 246,08,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ మూవీ మొదటి 27 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,150 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఇంకా పెద్ద సినిమాలు రావడానికి ఇంకో 10 రోజుల సమయం ఉంది కాబట్టి 10 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్తాయని చూడాలి. ఫైనల్గా ఇదనమాట అవతార్ మూవీకి సంబంధించి, చాంపియన్ మూవీకి సంబంధించి, శంబాలా మూవీకి సంబంధించి 45 మార్క్ ఇంకా దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ వీడియో. సో రేపటి కలెక్షన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ ఒకసారి మా వాల్ పోస్టర్ తరపు నుంచి అందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు.